షిమ్మ చీకట్లనో అర్ధరాత్రి టైంలనో ఊరు గాని ఊర్లను చుట్టూ మనుషులే లేని కాన్నో అని కాదు, వందల మంది పోతున్న రైళ్లల్లో కూడా ఆడవిల్లల్ని షిడాయించే సిగ్గు తప్పినోళ్ళు మస్తుగా ఉంటారు. ఇసోంటోళ్ళు ఏడికి పోయిన ఉంటారని ఈ బుజ్జి అందరి తీరు ఊకోలేదు. చెప్పుతోని కొట్టిన దానికంటే శరం ఎక్కువనే వచ్చేటట్టు చేసింది. శబ్బాష్రా బుజ్జి. వీనికి సిగ్గు శరం అనేటి శంశమందం ఉన్నా కూడా ఇంటికి పోయేదాకా కూడా ఆగొద్దు. రైల్వే స్టేషన్లలోనే మొలతాడుతో ఊరేసుకోవాలి. అట్లా ట్రీట్మెంట్ ఇచ్చింది. మరి అయితే భుసావల్ వర్ధా ప్యాసింజర్ల పోతుందట ఈ బుజ్జి. ఈ సిగ్గుదాపిన జీడిత్తుగాడు ఈమెతోని గలీజ్ గా ప్రవర్తించిండు. కామెంట్లు చేసుడు, కథలు వడు కానిచ్చిండు. ఓపిక వట్టి వట్టి ఇట్లా కాదని లేచొచ్చిన ఈ బుజ్జి ఏమనుకుంటున్నావురా బట్టేవాస్ పెయ్యెట్లుంది అనుకుంటా తిట్టే వరకల్లా అప్పుడు నిద్ర లేచి సోయొచ్చిన తోటి ప్యాసింజర్లు ఇక ఆలుగుడుండి బుజ్జికి సపోర్ట్ ఇచ్చి వీన్ని తిట్టుడే కాకుండా పొట్టు కొట్టిరట. ఆ టెన్క సీట్లను కూసబెట్టి ఇట్లా పెదాలకు చెంపలకు చెక్కుమని మెరిచేటట్టు లిప్స్టిక్ పెట్టి 2 చేతుల గాజులు కూడా తొడిగి ఆమె ఏలికున్న బంగారు ఉంగరంతోని వానికి దిష్టి కూడా తీసి మళ్ళా ఏలికి పెట్టుకుంది. ఇంత చేసినాక ఈ ఈర్పైన గాడు మళ్ళా జిందగిలా ఆడోళ్ళ తెరువు పోతుండొచ్చినా చెప్పుండ్రి. ఎవరి తెరువు పోతే ఏం చేస్తారో మళ్ళా అని ప్యాంటు పచ్చిగా చేసుకోడు. అంత భయం పుట్టించింది మరి ఈ బుజ్జి. కానీ ఈడు రైలు దిగే లోపట్నే ఈ వీడియో ఇరుగమరగ వైరల్ అయ్యి ఈయన ఊరోళ్ళు, ఇంటోళ్ళు, దోస్తుగాలు, చుట్టాలు కూడా చూసుండొచ్చు. ఓ ఆడవిల్లతోని లిప్స్టిక్ పెట్టించుకొని గాజులు వేపించుకొని ఇజ్జత్ తీసుకున్నావు గారా ఇగరం తప్పినోడా అని ఎన్ని తిట్టిరు కావచ్చు. ఆ లెవెల్నో షిడాయిస్తేనో సిగ్గు తప్పినట్టు నడుచుకుంటేనో మనకేంది అని ఊకోకుండా తోటి ప్యాసింజర్లు ధైర్యంగా ముందుకొచ్చి సపోర్ట్ ఇస్తే ఇగో ఈ సొంటోళ్ళు ఇంకోసారి ఇజ్జత్ తప్పిన కథలు వాడుకుంటుంటారు. ఈ బుజ్జి లెక్క బుద్ధి చెప్తారు. ఏమంటారులా? మొన్ననే సీఎం విజయ్ పసిపిల్లల దవాఖానకు చెప్పా చేయకుండా పోయి షేకింగ్లు చేసిన ముచ్చట చూసి సీఎం అంటే గిట్ల ఉండాలినాయా అనుకుంటా మస్తు మంది మెచ్చుకురు దళపతి తీరును. కట్టలు కాయిదాలు కంప్లైంట్ రాసిచ్చిన, చౌరస్తాల ధర్నాలు నిరసనలు చేసినా పట్టించుకొని లీడర్లున్న ఈ కాలంలో తీరిక చూసుకొని కాదు తీరిక చేసుకొని కూడా తిప్పలు తీరుస్తందుకు బయలుతుండు విజయ్. లేటెస్ట్ గా హాస్టళ్లలో కూడా చెక్కింగ్లకు వచ్చి తమ్ముళ్ళు చెప్పుర్రిగా అనుకుంటా అన్న తిరగార్చుకుండి ఇట్లా. సీఎం విజయ్ అంటే విజయ్ పొర్రి సూటు బూట్ వేసుకొని నీట్ గా పబ్లిక్ తిప్పలు తీర్చిన, పంచగట్టుకొని పబ్లిక్ లకు వచ్చి పనితనం చూపించిన దళపతి తీరే అలాగున్నది. చెన్నైలో సైదాపేటలున్న ఎంసీ రాజా సోషల్ జస్టిస్ స్టూడెంట్స్ హాస్టల్ కు చెప్పా చేయకుండా సడన్ ఇన్స్పెక్షన్ చేస్తేందుకు పోయిండు సీఎం విజయ్. ఇక వాన చినుకులు పడుతున్నా కూడా వెనక పోకుండా ఆ తగేదాకా కార్లో కూర్చుందాం అనుకోకుండా ఆయనంతలా ఆయననే ఛత్రి పట్టుకొని నడువురిగా లోపలికి వచ్చి మొత్తం చూసిండు. ఇట్లా రూమ్లు, కిచెన్లు, బాత్రూమ్లు, డైనింగ్ హాల్ ఇట్లా ఒక్కటి కూడా ఇడిచిపెట్టకుండా హాస్టల్ బిల్డింగ్ మొత్తం తిరిగి చూసిండు. తిండి తిప్పలు, నీళ్లు, నిత్య సౌలతులు, సాఫ్ సఫాయి అన్ని ఎట్లెట్లున్నాయని ఒక్కొక్క స్టూడెంట్ను అడిగి అడుచుకున్నాడు. ఇట్లా ఇక వాళ్ళు ఒక్కో ముచ్చట చెప్తుంటే ఓపికతోనే అన్ని నుడే కాకుండా ఆఫీసర్లతో ఆడదాన్నే నోట్ చేయించిండు. అన్న హాస్టల్లో తిండి చక్కగా ఉంటలేదన్నా, అన్నంలో పురుగులు వస్తున్నాయన్నా, ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా పట్టించుకున్న పాపాన పోతలేరన్నా, ఎవ్వరు కూడా ఇంటలేరన్నా అని చెప్పిన అన్ని విన్నాడు. పోటీ పరీక్షలకు చదువుతున్నామనే కానీ సౌలతులు సరిగా లేక చదువు మీద కూడా ఫోకస్ పెట్టలేకపోతున్నాం సార్. లైబ్రరీలో ఎన్నడో ఇచ్చిన పుస్తకాలు తప్ప సరిపోని కొత్త బుక్కులు కూడా లేవు సార్. కొలువులు కొట్టాలని కోటి ఆశలతో ఉన్న ఊరును కన్నులను కూడా ఇడిచిపెట్టి ఇంత దూరం వస్తే తిండి నిద్ర అన్నిటి కూడా తిప్పలే ఉంది సార్ అని గోడు చెప్పుకున్నారు. ఇట్లా ఇక అన్ని విన్నాక ఎంబటి ఆఫీసర్లకు ఆర్డర్ చేసిండు సీఎం విజయ్. ముఖ్యంగా తిండి గురించి ఎవ్వలెవరు ఏమేం చెప్పారో అన్ని సరి చేయాలి. జిమ్ము, లైబ్రరీల పుస్తకాలు, ఆట సౌలతులు అన్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా అన్ని కొత్త తెప్పియాలి. మళ్ళా ఇట్లనే చెప్పకుండా చెకింగ్కి వస్తా పక్కా తొందరనే. అయ్యాల్టికి ఏం మారకుండా ఎట్లున్న తీరు అట్లనే ఉన్నదంటే ఇక నా తీరులో యాక్షన్ ఉంటుంది చూసుకోరి మరి అని ఆఫీసర్లకు ఆర్డర్ చేసి స్టూడెంట్లకు బాయ్ చెప్పి బయలుదేరిండి. ఇక ముందే చెప్తే మంచిగా బిల్డింగ్ అంతా పినాయిల్ వేసి కడిగి కమ్మటి వంటలు వండి ఏడాదిలో అన్ని రోజులు ఇట్లనే నీట్గా ఉంచుతున్నాం సార్ అని నమ్మించే ఛాన్స్ ఉన్నది. కాబట్టి ఇట్లా మాట కూడా చెప్పకుండా పంచె కట్టుకొని ఇదే పని పెట్టుకొని చెక్కింగులు చేసిండు. ఇట్లా మరి విజయ్ ఇట్లా సడన్గా వచ్చిండు కదా మీ హాస్టల్కి ఏమనిపించింది మీకు అని అడిగితే సీఎం లెక్క కాదు ఊరికి వెళ్ళి చూసిపోని వచ్చిన మా సొంత అన్న లెక్క మేము చెప్పిన అన్నిని దగ్గరికి పిలుచుకొని నేనున్నాను భరోసా ఇచ్చిపోయిండు మా దళపతి అని అనుకుంటే హాస్టల్ ఉన్న స్టూడెంట్లంతా మస్తు ఎమోషనల్ అయ్యారట. కొలువులు ఎయ్యుర్రి, పోస్టులు ఎయ్యుర్రి, సౌలతులు చక్క చేయరు అని పొట్ట చేత పట్టుకొని రోడ్లెక్కి పొట్టు నిరసనలు, ధర్నాలు చేసినా పట్టించుకోకుండా మీదికెళ్ళి అరెస్టులు కూడా చెప్పించే కొన్ని సర్కార్లు మరి విజయ్ తీరు చూసినా మారితే మంచిగా అనుకోబట్టిరు దళపతి పాలన చూసిన జనాలు.